ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత అద్భుతం కదా! క్రైస్తవ విశ్వాసంలో ఒక వినూత్నమైనటువంటి అనుభవం. ఈ అనుభవం ఏ విశ్వాసంలో లేదు. కొన్ని అనుభవాలు ఏమని చెప్తాయంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మంచి కార్యాలు చేస్తే మంచి జరుగుతుంది, చెడు కార్యాలు చేస్తే చెడు జరుగుతుంది. అంతేకాదు కొన్ని సిద్ధాంతాలు అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన రోజు ఒక నిత్యమైన శాంతిలోనికి వెళ్ళిపోతాం, ఇంకా మనకు సంబంధం లేదు, ఇంకా వేరేదంతా మనకు సంబంధం లేదు. వి గో ఇన్ టు ద ఎటర్నల్ స్టేట్ ఆఫ్ రెస్ట్, నిర్వాణ అని కూడా దాంతో సంబోధించి అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరైతే మధ్యాకాశంలోకి ఎత్తబడిపోతారు, అక్కడ పరిశుద్ధులందరితో కలిసి ఉంటారని కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవ విశ్వాసం ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి ఏ రీతిగా తిరిగి లేచారో, ప్రతి మానవుడు కూడా ఆదాము దగ్గర నుండి చివరి మానవుని వరకు, మొదటి మానవుని దగ్గర నుంచి చివరి మానవుని వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మరణిస్తారు, సమాధి చేయబడతారు, లేదా వారు ఈ లోకంలో ముగిస్తారు జీవితాన్ని. ఖచ్చితంగా ఒక దినమున తిరిగి లేస్తారు. గుడ్ ఆర్ బ్యాడ్, ఎవరైనా సరే, ఎవ్రీబడి విల్ వేకప్. అయితే మరి అందరూ తిరిగి లేస్తారు కదా, నేను కూడా మంచి చేసినా చెడు చేసినా పర్వాలేదు, మూడో దినం తిరిగి లేస్తాను, యేసుప్రభు లేచినట్టు నేను కూడా లేస్తాను కదా. కానీ అక్కడే క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఒక సంగతి నేర్చుకోవాలి. ఏంటంటే, మనము తిరిగి లేచిన తర్వాత ఇక మనకు ఏ పని ఉండదు అని కాదు, అక్కడి నుంచే మొదలవుతుంది మన జీవితం. ది ఎండ్ ఈజ్ ద యాక్చువల్ బిగినింగ్. మన అంతమే ఒక గొప్ప ప్రారంభానికి పునాది. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా తేటగా కొరింథీ సంఘానికి వివరిస్తూ వచ్చాడు. 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఈరోజు ఈ లేఖన భాగాన్ని మనం చూద్దాం. ఏంటంటే, అంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తిరిగి లేచినట్టు ప్రపంచానికి తెలుసు. అంతవరకు కూడా ప్రపంచంలో యేసుక్రీస్తు వారు ఒక్కరే తిరిగి లేచారు అన్న విషయమే అందరికీ తెలుసు. అంతకంటే ముందు యేసుక్రీస్తు వారు సజీవంగా ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వారిని సైతం లేపాడు. లాజరు దగ్గరికి వెళ్ళి, లాజరు అంటే లాజరు సమాధిలోంచి తిరిగి నడుచుకుంటూ వచ్చాడు, ప్రేత వస్త్రాలు వేసుకొని అలానే నడుచుకుంటూ వచ్చాడు. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి, సర్వ జగతికి చెప్పారు. ఆయన చనిపోయిన వారిని లేపుతాడు అన్న విషయం ప్రపంచానికి అర్థం అవడం మొదలైంది. అంతేకాదు, అనేక మంది చనిపోయినటువంటి వారిని కూడా ఎప్పుడైతే లేపాడో, ఓకే, ఈయనకు మరణం కూడా మాట వింటుంది అన్న విషయం ప్రపంచానికి అర్థం అవడం మొదలైంది. జీవము మరణము తన అధీనంలో ఉందన్న సంగతి అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతవరకు కూడా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం ప్రపంచానికి తెలీదు. అంతవరకు కూడా ఈ జీవితం యొక్క అంతం భూలోకం మట్టుకే అని అనుకుంటున్నారు. అంతవరకు వారందరికీ ధీటుగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ యొక్క 15వ అధ్యాయంలో లేఖ రాస్తున్నాడు. మృతుల యొక్క పునరుద్ధానం గురించినటువంటి విషయాలు, మృతులు దేవుని రాజ్యంలో ఏ రీతిగా ఉండబోతున్నారనే సంగతిని, అంతేకాదు మనకంటే ముందు మరణించిన వారు సజీవంగా ఉన్న మనము ఏ రీతిగా ఈ పునరుద్ధాన అనుభవాన్ని పొందుకోగలుగుతాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ద టైటిల్ ఫర్ టుడే ఈజ్ ఇఫ్ క్రైస్ట్ హ్యాడ్ నాట్ బీన్ రైజ్డ్. ఇఫ్ ద క్రైస్ట్ హ్యాస్ నాట్ బీన్ రైజ్డ్, యేసుక్రీస్తు ప్రభువారు గనక లేపబడకపోతే, ఎందుకంటే ద సర్మన్ టైటిల్ ఈజ్ నెగటివ్, రైట్? ఎస్. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు లేచారని మనకు తెలుసు, లేపబడకపోతే ఏమయ్యేది? ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించకపోతే దిస్ టైటిల్ ఈజ్ ఫర్ దెమ్. యేసుక్రీస్తుని కనుక విశ్వసించకపోతే
క్రైస్తవ విశ్వాసులున్న ఈ అనుభవాన్ని పొందుకోలేకపోతే క్రైస్ట్ ఈజ్ నాట్ రైజ్డ్ ఫర్ దెమ్. ఎందుకో చూద్దాము. అపోస్తలుడైన పౌలు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 15వ అధ్యాయం, లెట్స్ రీడ్ మోర్ ఎక్స్పోజిషనల్లీ ఇంటూ ద వర్డ్. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. సో రిమెంబర్, దిస్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్. మనము యేసుక్రీస్తు ప్రభుని గురించిన విషయాన్ని దేనివల్ల విన్నాము అంటే సువార్త వలన విన్నాం. సువార్త ఎంత ప్రాముఖ్యమైందంటే ఆ సువార్తను విన్నాము కాబట్టే, సువార్తను విశ్వసించాము కాబట్టే, నమ్మాము కాబట్టే ఈరోజు దాన్ని మనము ఆ ఉపదేశ సారాన్ని మనం గట్టిగా పట్టుకుంటున్నాం. ఈ ఉపదేశ సారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి ఎంత వాస్తవమో ఇక్కడ కూడా మనము దేవుని వాక్యము మనకు తేటగా కనబడుతుంది. రిమెంబర్ మై డియర్ బ్రదర్, అండ్ రిజరక్షన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సింబల్ ఆఫ్ ట్రెడిషన్. Resurrection is not just a symbol of tradition, it is the foundation of the Christian faith. క్రైస్తవ విశ్వాసానికి పునరుద్ధానము పునాదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధరణ క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ప్రాముఖ్యమైనది. అది దేవుడు దాన్ని సువార్తతో జోడిస్తూ ఉన్నాడు. సువార్త వల్లనే మనము దేవుని తెలుసుకోవాలి. సిలువ వేయబడిన యేసుని మాత్రమే మనం ప్రకటించే వరంగా ఉండాలి. ఆయన మహిమలు చేసినటువంటి యేసు ప్రభుగా కాదు, ఆయన గొప్ప కార్యాలు చేసిన యేసు ప్రభుగా కాదు, ఆయన చనిపోయినటువంటి వారిని తిరిగి లేపుతాడని కాదు, కానీ లేఖనాల ప్రకారం మనం యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించేటువంటి వారంగా ఉండాలి. అదే సువార్తని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 3వ వచనంలో. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. ఏంటా ఉపదేశాన్ని అప్పగించాడు అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ద ఫస్ట్ థింగ్, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం చనిపోయాడు అన్న సంగతిని మనము గ్రహించాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారము మన పాపముల నిమిత్తము చనిపోయాడు. రెండవది, సమాధి చేయబడ్డాడు. మూడవది, లేఖనాల ప్రకారము 3వ దినమున లేపబడెను. చక్కగా రాశారు కదా, లేపబడెను. ఎంత చక్కగా రాశారు కదా ఆ మాట. తిరిగి లేచడని రాయలేదు, లేపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఈ లేపబడ్డాడు అన్నటువంటి పదంలోనే మన విశ్వాసాన్ని జత చేసుకున్నటువంటి యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే అది డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. కానీ లేపబడ్డాడు అన్న మాట ఈరోజు మనకు ఒక నిరీక్షణ క్రియేట్ చేస్తుంది. ద క్రైస్ట్ యాజ్ రైజ్డ్ అనే మాట మనకేమని నిరీక్షణ క్రియేట్ చేస్తుంది. క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్, హీ వాజ్ బరీడ్, దెన్ హీ వాజ్ రైజ్డ్ ఆన్ ద థర్డ్ డే. కదండి, హీ వాజ్ రైజ్డ్ ఆన్ ద థర్డ్ డే. ఈ 3 విషయాల్ని మనము ఇంకొంచెం లోతుగా మనం ధ్యానం చేసుకుందాం. సో ద రిజరక్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి పునరుద్ధానము పునాదిగా ఉంది. రెండవదిగా గమనించినట్లయితే ఇట్ ఈస్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద గాస్పల్. సువార్తకు కూడా ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఇట్స్ ఎ సెంట్రల్ మెసేజ్, అనగా ఈ యొక్క సువార్తకు కేంద్రీకృతమై ఉంది. యేసుక్రీస్తు వారు కనుక లేపబడకపోతే సువార్త వ్యర్థం. యేసుక్రీస్తు వారు లేపబడకపోతే ఇక్కడ మనం ఈరోజు సండే మీటింగ్ పెట్టాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తు వారు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే. అంటే ఈ బేస్ ఫౌండేషన్ అనేది ఇంకా ఉండనే ఉండదు క్రిస్టియన్ ఫెయిత్లో. అందుకే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు. సో ద ఫస్ట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ద గాస్పల్ ఈజ్ ద రూటెడ్ ఇన్ రిజరక్షన్. పునరుద్ధానంలోనే సువార్త కేంద్రీకృతమై ఉంది. సువార్త ప్రకటిస్తున్నాము అంటే ఈరోజు ఎవరిని ప్రకటిస్తున్నాం? సువార్త పునరుద్ధరణటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, అనగా జీవము గలటువంటి దేవుని మాత్రం మనం ప్రకటిస్తున్నాం. అది సువార్తకు ఉన్నటువంటి మూలం, సువార్తకు ఉన్నటువంటి కేంద్రమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రిజరక్షన్. ప్రియదేవుని బిడ్డలారా, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం మరణించాడు. లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్. ఇది మన విశ్వాసం యొక్క బలం, మన విశ్వాసం యొక్క సామర్థ్యం, మన విశ్వాసానికి పునాది,
మన విశ్వాసానికి కేంద్రీకృతమైనటువంటి సువార్త. కాబట్టి ఈరోజు మన విశ్వాసము గుడ్డిది కాదు. అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ బ్లైండ్. ఈరోజు మన విశ్వాసం అంధకారమైంది కాదు, మన విశ్వాసము అంధత్వంతో కూడింది కాదు, మన విశ్వాసము నిరీక్షణతో కూడింది. బికాజ్ ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఆమేన్. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇక్కడ ముందుకు చూసినట్లయితే కేఫాకు, 12 అపోస్తలులకు, అటు పిమ్మట అందరికీ, అప్పటిలో ఉన్నటువంటి అనేక మందికి ఆయన అగుపడుతూ వచ్చాడు. అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలుకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దర్శనాత్మకంగా కనబడ్డాడు. సో వాట్ వీఆర్ బిలీవింగ్ టుడే ఈజ్ నాట్ జస్ట్ బికాజ్ క్రైస్ట్ హ్యాస్ రిజన్ అని నమ్మట్లేదు మనము. వారు చూశారు కాబట్టి ఆ చూసినటువంటి ఐ విట్నెస్, వారి సాక్ష్యమే ఈరోజు స్వార్థగా మన దగ్గరకు వచ్చింది. ఈ స్వార్థ ఏంటిది? ఆది అపోస్తలుల యొక్క సాక్ష్యం. మేము చూసాము, ఐ హ్యావ్ సీన్ ద క్రైస్ట్ రిజరెక్టెడ్. నేను యేసు ప్రభువుని చూశాను, ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. పస్కా పండుగ దినముల తర్వాత 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు వారితోనే ఉండి, వారి మధ్యలో ఉండి, వారితో మాట్లాడి, వారితో సంభాషించి ఆయన తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అందరికీ అగుపడ్డాడు. అక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడింది? ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తలకందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తలందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినటువంటి వారికి కూడా దేవుడు కనబడ్డాడు. ఏంటంటే కేవలం అపోస్తలకు మాత్రమే కాదు, సంఘాన్ని హింసించేటువంటి వారికి కూడా దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినం తిరిగి లేచాడు అన్నటువంటి మాట, ఇట్ ఈస్ ఎన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఎలా అవుతుంది? హౌ ఇట్ ఈస్ హిస్టారికల్ ఫ్యాక్ట్? ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఇట్ ఈస్ రికార్డెడ్, ఇట్ ఈస్ ఎన్ ఐ విట్నెస్. మేము చూసాము కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము నమ్మిన దాన్ని సాక్ష్యంగా ప్రపంచానికి వెళ్ళి చెప్పారు. తోమా భారతదేశానికి 53వ సంవత్సరము, భారతదేశం చీకట్లో ఉన్నటువంటి భారతదేశానికి వెలుగు దిశగా తోమా వచ్చి చెప్పాడు. అలాగా అనేక దేశాలకు సువార్త ప్రయాణమై వెళ్ళింది. అనేక దేశాలకు దేవుని యొక్క సువార్తను తీసుకుని వెళ్ళారు. ఏమని సువార్త తీసుకెళ్ళారంటే, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాల కోసం, నా పాపాల కోసం మరణించాడు. లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు, మేము కళ్ళారా చూసాం. ఆయన సిలువ వేయడం మేము కళ్ళారా చూసాము, ఇది అబద్ధం కాదు. ఆయనను మేమే తీసుకెళ్ళి సమాధి చేసాం. మేమందరం అయితే మోసుకొని వెళ్ళి సమాధిలో పాతిపెట్టి రాయిని దొర్లించేసాము. ఆయన 3వ దినమున లేఖనాల ప్రకారము తిరిగి లేచాడు. మేము సాక్షులము. టుడే ఈరోజు యేసు ప్రభు నమ్ముతున్నాము అంటే వీ హ్యావ్ టు బిలీవ్ హీఈస్ రిజరెక్టెడ్ అని ఆ సువార్త వైపు మళ్లించేటువంటి జీవితాల్లో దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన వారికి దర్శనాన్ని రూపకంగా కనబడతాడు. ఆయన వారికి సజీవ సాక్ష్యంగా కనబడతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఐ విట్నెస్. ఈరోజు విశ్వసించిన మనము చూసిన నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు శ్రేష్ఠులు. ఎలా శ్రేష్ఠులం అవుతాం? మనము ఏ స్వార్థనైతే నమ్ముతామో, ఏ స్వార్థనైతే విశ్వసిస్తామో దాన్ని బట్టి మనము శ్రేష్ఠులం అవుతాం, ధన్యులం అవుతాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రెండవది మనం చూద్దాము, 12వ వచనం చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు లేచాడన్న సంగతి ఇప్పుడు సువార్త అందరికీ, ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అంటే అర్థం ఏంటి అంటే, ఓకే, చనిపోయినటువంటి వారు కూడా తిరిగి లేస్తారన్న సంగతి ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. ఇంకొంచెం ముందుకెళ్దాము. మృతుల పునరుద్ధానము లేనిడెలా క్రీస్తు కూడా లేపబడలేదు. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. దట్ ఈస్ 100% ట్రూ. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే. ఈరోజు యేసు ప్రభువు కనుక లేపబడకపోతే ఈ సువార్త వ్యర్థం అయిపోతుంది, మన విశ్వాసం వ్యర్థం అయిపోతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు క్రీస్తును లేపెను. చూడండి ఎంత చక్కగా రాయబడింది మాట, దేవుడు క్రీస్తును లేపెను. ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ యాక్షన్ ఆఫ్ ట్రినిటీ. యూ కెన్ అండర్స్టాండ్. తండ్రి ఆ కుమారుణ్ణి మృతులలో నుంచి లేపినట్టు
నీవు నేను కూడా ఆ మృతుల పునరుద్ధానాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాము. ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచాడు అనేటువంటి మాట కంటే లేపబడెను, ఎంత చక్కగా, ఇట్స్ ఎ డిఫరెంట్ మీనింగ్, రైట్? లేపబడెనంటే సంబడి ఈజ్ లిఫ్టింగ్ యూ, కరెక్ట్? సంబడి ఈజ్ టేకింగ్ యూ అవుట్. లేచాను అంటే నాకు నేనే లేచాను. సో యేసు ప్రభు వారు లేచాడు అన్నటువంటి మాట కంటే యేసుక్రీస్తు వారు మూడో దినమున లేపబడ్డాడు. ఎలా లేపబడ్డాడు? ఇక్కడ ఆన్సర్ ఉంచండి. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము. సో టుడే వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్ దట్ ద అల్టిమేట్ పవర్ ఆఫ్ ద గాడ్, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మృతుల్లో నుంచి లేపినట్టు మనము కూడా ఒకనాడు మృతుల్లో కూడా లేపబడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. లేపబడ్డము ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లేచెను, కదండి? చాలా మీనింగ్ డిఫరెన్స్ ఉంది కదా. లేపబడెను, లేచెనుకి చాలా డిఫరెన్స్. కాబట్టి ఈరోజు గాస్పల్ని కూడా మనం చాలా క్లారిటీగా నేర్చుకోవాలి, చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు మూడవ దినమున లేపబడెను అని మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు వారు లేచారండి మూడో దినమున అనేటువంటిది దట్ డజంట్ గివ్ ఎ రైట్ మీనింగ్. కాబట్టి దేవుడు క్రీస్తును లేపెను, వాటిని గురించిన విషయాన్ని మాత్రమే సాక్ష్యంగా తీసుకొని వచ్చారు. అదే సువార్త, అదే ఈరోజు మనం ప్రకటించేటువంటి సువార్త. ఈ సువార్తలు ఏముండాలి? మేము సిలువబడిన యేసును మాత్రమే మనం ప్రకటించాలి. వి షుడ్ నాట్ ప్రీచ్ సంథింగ్ ఎల్స్. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడన్న దానికంటే ఎందుకు పుట్టాడన్నదే అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకే దాని డేట్ మనకు మెన్షన్ చేయబడలేదు. ఆయన ఎందుకు పుట్టాడు అంటే మన పాపాల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినంన తిరిగి లేపబడ్డాడన్న సంగతిని మనం ఈరోజు ప్రపంచానికి చెప్పేటువంటిది ఇదే సువార్త. ఎందుకంటే మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. ఈరోజు మన మాటలు అబద్ధం ఎప్పుడవుతుందంటే యేసు ప్రభు లేపబడకపోతే. ఈరోజు మన సువార్త అబద్ధం అవుద్ది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు లేపబడకపోతే. ఈరోజు మన విశ్వాసం అబద్ధం అయిపోద్ది, ఈ నమ్మకం బూటకం అయిపోద్ది ఎప్పుడు? యేసు ప్రభు వారు లేపబడకపోతే. దేవుడు ఆయనను లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోతుంది, మన సాక్ష్యం అబద్ధమైపోతుంది. కాబట్టి క్రీస్తు లేపబడని ఎడల, దట్స్ ద టైటిల్, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఏమవుతుంది? ద ఫెయిత్ విల్ బికమ్ యూజ్లెస్. ద ఫెయిత్ హ్యాస్ నో వాల్యూ, ద ఫెయిత్ హ్యాస్ నథింగ్. అంతేకాదు ప్రాముఖ్యమైన విషయం రాయబడింది, ఏమని? మీరింకను మీ పాపములోనే ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే వి విల్ బీ స్టిల్ ఇన్ ద సిన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని లేపబడ్డాడని విశ్వసించకపోతే ఎక్కడున్నాం మనము? వీఆర్ ఇన్ ద సిన్, స్టిల్ ఇన్ ద సిన్. పాపములోనే మనం ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డాడని విశ్వసిస్తే వాట్ ఈస్ ద పవర్ వి గాట్? వీఆర్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద సిన్. మనము పాపమును జయించి బయటకు వచ్చాము, పాపమును విడిచి మనం బయటకు వచ్చాము, పాపం పైన విజయాన్ని సాధించుకొని బయటకు వచ్చాము. పాపం పైన ఇక మనకు అధికారం లేకుండా. ఎందుకు? యేసుక్రీస్తు వారు మూడవ దినమున తిరిగి లేచాడు కాబట్టి ఇక మనం పాపములో జీవించటం లేదు. అనగా యేసుక్రీస్తునందు విశ్వసించేటువంటి ఈ సువార్తను కనుక నమ్మగలిగితే, ఎవరైతే ఈ సువార్తను వింటారో, ఈ సువార్త ఎక్కడిది? సాక్ష్యముగా వచ్చిన సువార్త, ద ఐ విట్నెసెస్. సువార్తను వీ హ్యావ్ టు లిజన్ ఫ్రమ్ ద ఐ విట్నెసెస్. అనగా ఈరోజు నేను సువార్తను ప్రకటించాలి అంటే ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్ ఫస్ట్. ముందు నేను ఆ పునరుద్ధాన బలాన్ని అనుభవించాలి, ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించాలి, ఆ పునరుద్ధాన సామర్థ్యం తెలియాలి. ఆ పునరుద్ధాన అనుభవంలో, ఆ విశ్వాసంలో పాపం నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నేను చెప్పే సువార్త అనేకులను ప్రభావితం చేస్తుంది. లేకపోతే ఈ సువార్త ఏమైపోద్ది? వికృత పాలైపోతుంది. ఈ సువార్త వ్యర్థమైపోతుంది. ఈ సువార్త ఆయన గురించి మాకు తెలుసులే. ఎందుకు? యేసు ప్రభువారు ఈజ్ జస్ట్ ఎ స్టోరీ. ఇట్ ఈస్ హిజ్ స్టోరీ, హిస్టరీ. ఆమేన్. ఇట్ ఈస్ హిజ్ స్టోరీ, హిస్టరీ. అదే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. దానికి ఉన్న బలం, దానికి ఉన్న సామర్థ్యం. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసమును వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు కనుక లేపబడకపోతే, యేసుక్రీస్తునందు విశ్వసించి చనిపోయినటువంటి వారు కూడా ఇక వాళ్ళకి ఫ్యూచర్ లేదు. ఇక
దెర్ ఈజ్ నథింగ్ అనేటువంటి, నశించిపోయారు ఇంకా అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. 19th verse ఈజ్ అన్ అల్టిమేట్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రియమైన బిడ్డలారా, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఈ జీవితం వరకే అనుకుంటే కాదు. యేసుక్రీస్తుని విశ్వసించేది, ఆయన పునరుద్ధానాన్ని అనుభవించేది, పాపం నుంచి మనం బయటికి వచ్చేది, మృతుల పునరుద్ధానం ఉన్నదని విశ్వసించేది, మనం కూడా ఒకనాడు లేపబడతామని తెలుసుకునేది ఈ జీవితం వరకే అనుకుంటే సరిపోదు. ఎందుకు తెలుసా? బికాస్ ద యాక్చువల్ బిగినింగ్ ఈజ్ ఎట్ ద ఎండ్. నిజమైనటువంటి జీవితము, నిత్యత్వంలో ఉండే జీవితము, ఎల్లకాలము జీవించేది ఈ లోకంలో, అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో నేర్చుకున్నప్పుడే, తెలుసుకున్నప్పుడే శాశ్వతమైనటువంటి జీవితం వైపు మనం నడిపించబడతాం. ఈ లైఫ్ ఎంత ఉందండి కదండి? మన లైఫ్ అంటే చాలా కొద్ది కాలమే, ఎంజాయ్ చేద్దాం, ఇక దాని తర్వాత చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలుసు అని ఈ లోకంలో ఆలోచన చేస్తుంటారు. దట్స్ నాట్ ఫర్ దాట్. మన విశ్వాస జీవితంలో ఈ అనుభవాల్ని ఇక్కడ దేవుడు వాక్యానుసారంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చూద్దాము, మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఫ్రమ్ ద వర్స్ 20 to 28. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రైస్ట్ అలోన్ ఈజ్ రిజరెక్టెడ్ టిల్ నౌ. క్రైస్ట్ అలోన్. ఇంకెవరు ఉన్నారా క్రైస్ట్ కాకుండా మీకు తెలిసిన వాళ్ళు? లాజరస్ చనిపోయాడు, లేచాడు, కానీ మరలా చనిపోయాడు లాజర్ is still not resurrected. The first fruits, Christ resurrection is now the first fruits. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మొట్టమొదటిగా లేపబడ్డాడు. ఎందుకు అంటే ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఏ మనిషి ద్వారా అయితే మరణం వచ్చిందో అదే మనిషి ద్వారానే మరలా పునరుద్ధానం కూడా మనం పొందుకోగలుగుతున్నాము. ఇది మనిషి ద్వారానే, మనిషి అని రాయబడింది. అంటే చాలామంది దీన్ని ఎవరంటే జెహోవా విట్నెస్ వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభువుని కూడా ఇక్కడ మనిషి అనే పోల్చారండి, కాబట్టి ఆయన గాడ్ కాదు అని చెప్తారు. దట్స్ నాట్ ద పాయింట్. మనం ఫిలిప్పీ 2లో మనం నిన్న గుడ్ ఫ్రైడేలో చదువుకున్నాం కదా, ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దేవుని యొక్క స్వరూపాన్ని కూడా, అనగా ఈ యొక్క ద కంప్లీట్నెస్ ఆఫ్ హ్యూమన్ అండ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. అనగా ప్రతి మానవుడు ఈ లోకంలో ఆదాము దగ్గర ఎలా పుట్టాడో, చివరి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అదే రూపకంగా ఆయన పుట్టి, ఏ రీతిగా ఆదాము మరణించాడో అదే మరణాన్ని కూడా యేసు ప్రభువారు అనుభవించి, ఏ పాపమైతే ఈ లోకానికి వచ్చిందో ఆ పాపాన్ని తీసివేయగల శక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు అదే మరణంలో నుండి జీవంలోనికి తీసేటువంటి సామర్థ్యాన్ని కూడా ద ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని రుజువు చేసి బయలుపరిచారు. దట్ ఈస్ ద పవర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద రిజరెక్షన్. ఏ రీతిగా చూద్దామండి, ఒక మనుషుని ద్వారా పాపం ఎలా వచ్చిందో అదే మనుష్యుని ద్వారానే ఏమైందండి, మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందితిరో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనం క్రీస్తు వలె లేపబడతాము, మనం క్రీస్తు వలె పునరుద్ధానాన్ని పొందుకోగలుగుతాము, క్రీస్తు వలె ఈ పునరుద్ధాన సామర్థ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద క్రైస్ట్. నేనే ద్వారమును, నా ద్వారా నేను మీరు తండ్రి దగ్గరికి చేరుకుంటారు. ఐ ఆమ్ ద ఓన్లీ ద డోర్. నేనే పునరుద్ధానమును జీవమును నేనే, అంతే. హీఈస్ ద ఓన్లీ సొల్యూషన్. హీఈస్ ద ఓన్లీ సొల్యూషన్. హీఈస్ ద ఇటర్నల్ సొల్యూషన్ అండ్ హీఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుని విశ్వసిస్తేనే మృతుల యొక్క పునరుద్ధానం ఉంటుంది. మృతుల పునరుద్ధానము యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రథమ ఫలంగా లేపబడ్డాడో అదే అనుభవాన్ని మనము పొందుకుంటాము. కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రైస్ట్ రిజరెక్షన్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ హియర్. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు, అండర్లైన్ చేసుకోండి, మాట జ్ఞాపకం చేసుకోండి, ఆయన వారు మాత్రమే బ్రతికించబడతారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు మేము యేసుప్రభుని నమ్ముకుంటున్నామండి, మాకు యేసుప్రభు అంటే తెలుసండి, నో.
వాళ్ళకి కాదు. ఆయన వారు అంటే మనకి యేసు ప్రభు తెలుసు కాదు, యేసు ప్రభువుకు నువ్వు తెలుసా? అర్థమైంది కదండి. ఆయన వారు అంటే నీకు యేసు ప్రభు తెలియడం మాత్రమే కాదు, మాకు యేసు ప్రభు తెలుసా అండి, మా ఇంట్లో కూడా ఫోటో ఉంది, మేము యేసు ప్రభు నమ్ముతామండి, మేము అక్కడెక్కడో సిలువను చూసాము, అక్కడ ఒక చర్చ్ ఉంది, మేము కూడా వెళ్తామండి, అక్కడ ఒక యేసు ప్రభు విగ్రహం ఉందని మేము పోయి కొబ్బరికాయ కొడతాము. యేసు ప్రభువుకు నువ్వు తెలుసా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆయన వారు క్రీస్తుతో లేపబడతారు. ఆయన వారిగా మనం ఉండాలి అంటే వి షుడ్ యాక్సెప్ట్ ద గాస్పల్ యాజ్ ఇట్ ఈజ్. రా గాస్పల్ని మనం అంగీకరించి మన జీవితాల్ని క్రీస్తు వైపు మనం మళ్ళించుకున్నప్పుడే, ఆయన వారిగా మనం జీవించినప్పుడే, అంటే యేసు క్రీస్తు వారిగా మనం ఉండాలి అంటే ఆయన ఆజ్ఞల్ని ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన వలె జీవించాలి, ఆయన నడవడిలో జీవించాలి, ఆయన సామర్థ్యంలో జీవించాలి, ఆయన కుమారులుగా కుమార్తెగా జీవించాలి, ఆయన మనకు తండ్రిగా ఉండాలి. అప్పుడే మనం ఆయన వారము. ఎప్పుడైతే ఆయన మనకు తండ్రి అవుతాడో, తండ్రి క్రీస్తుని ఎలా లేపాడో అలా మనల్ని కూడా ఆయన లేపుతాడు. ఆయన మనకు తండ్రి కాదనుకోండి, యేసు ప్రభు మనకు తండ్రి కాదు, లేదా తండ్రి మనకు అసలు లేడు అనుకోండి, మేము బేసిక్గా నమ్ముతున్నామంటే ఎందుకు లేపుతాడు? ఆయన లేపాడు. నో, ఆయనకు మనకు మధ్యలో సంబంధం ఉండాలి. ఆయనకు మనకు మధ్యలో ఉన్న విశ్వాస జీవితము పునాదిలో నుంచి రావాలి. స్వార్థను నమ్మాలి, విశ్వసించాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి. అందుకే ఇక్కడ రాయబడింది కదా, 1వ అధ్యాయంలో 15వ అధ్యాయం 2వ వచనంలో, మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ద అల్టిమేట్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నప్పుడే మనం ఆయన వారంగా ఉంటాం. యేసు ప్రభు నమ్మడం కాదు, ఆయన జీవితంలో, మన జీవితంలో స్వార్థను నమ్మాలి. ఏం చేయాలి? క్రీస్తుతో మరణ అనుభవము, క్రీస్తుతో పాతి పెట్టబడిన అనుభవము, క్రీస్తుతో లేపబడిన అనుభవం అయినటువంటి రక్షణ మనం పొందుకోవాలి. అప్పుడే మనం ఆయన వారము. అప్పుడే మనము ఆయన వారంగా ఉంటాం. ఆయన వారు బ్రతికింపబడతారు. ఏంటండి? ఆయన వారు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎప్పుడు వస్తుంది అంతం? ఇది ఎప్పుడు వస్తుంది అంతం? చూడండి, చెప్పండి ఒక్కొక్కటి. ఎప్పుడైతే మనం క్రీస్తుతో లేపబడతామో, ఎప్పుడైతే ఆయనలో మనం బ్రతికించబడతామో, ఎప్పుడైతే ఆయన వారంగా మనం ఉండి బ్రతికించబడతామో ఏమొస్తుందంట? సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును ఆయన కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు లేపబడితేనే, ఆయనతో కూడా లేపబడితేనే ఈ అధికారంలోకి మనం వెళ్తాము. ఆయనతో కూడా లేపబడితేనే ఈ అధికార అనుభవాన్ని మనం పొందుకుంటాం. ఆయనతో కూడా లేపబడితేనే మనము దేవుని కొరకు ఒక రాజ్యముగా మనం కట్టబడతాం. ఎప్పుడైతే ఆయన రాజ్యంగా మనం కట్టబడతామో, ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉండెను. సమస్తమును లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచి ఉన్నదన్న సంగతి విషదమే. కాబట్టి ఈ లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు 28వ వచనం మనం చదువుకుందాం. మరియు సమస్తము ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తన సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. సమస్తము ఆయనకు అప్పజెప్పబడినప్పుడు, సమస్తమైన అధికారంలోకి వెళ్ళినప్పుడు, సమస్తం అంటే ప్రతి మానవుని యొక్క ఆత్మ మరలా తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దిస్ ఇస్ అన్ అల్టిమేట్ కంప్లీట్నెస్ ఆఫ్ ద రిజరక్షన్. ఈ యొక్క పునరుద్ధానం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే చనిపోయిన వారు కేవలం తిరిగి లేపబడమే కాదు, సమస్తమైన అధికారం, బలము దేవునికి అప్పజెప్పేటువంటి ఒక రాజ్యముగా స్థాపించడానికి. ఏమని చెప్పాను నేను? ది యాక్చువల్ బిగినింగ్ ఈజ్ ఎట్ ద ఎండ్. మన యొక్క అసలైనటువంటి జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే పునరుద్ధాన అనుభవంలో మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారిని స్వార్థలో నమ్మాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యం మన జీవితంలో జరిగించబడాలి. ఎప్పుడైతే రక్షణ కార్యం జరిగించబడుతుందో మనము ఆయన వారంగా మనం ఉంటాము.
ఆయన వారంగా మనం ఉంటేనే ఆయనతో కూడా లేపబడతాం. ఆయనతో కూడా లేపబడినప్పుడు ఆయన రాజ్యంగా మనం కట్టబడతాము. సో హీఈస్ అవర్ ఫస్ట్ ఫ్రూట్స్. ఆయన ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు. లెట్స్ సీ ద ఫోర్త్ వన్. 29వ వచనం మనం చూద్దాం. ఇట్లు కానియడల మృతుల కొరకైన బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడినడలా మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. ఏంటండి? మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడినడలా మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. ఒకవేళ యేసుప్రభు వారు చనిపోయారు అనుకుందాం అనుకోండి, ఆయన సమాధిలోనే ఉన్నాడు అనుకోండి. యేసుప్రభు ఇఫ్ ఈజ్ డెడ్ కంప్లీట్లీ, ఆయన సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన సమాధి ఎక్కడో యెరూషలేములో ఉందనుకుందాం. ఆయన కోసం మనం బాప్తిసం తీసుకుంటే ఏమొస్తుంది? చనిపోయినటువంటి వారి కోసం మనం నమ్ముకుంటే ఏమవుతుంది? చనిపోయిన సమాధిని చూస్తే మనకేమొస్తుంది? ఏమీ రాదు, ఏ ప్రయోజనం లేదు. ఈరోజు ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏంటంటే సమాధుల్ని పూజించే వాళ్ళు ఉన్నారు, సమాధుల్ని మొక్కే వాళ్ళు ఉన్నారు, అక్కడెక్కడో దేవుడు నన్ను పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. లేదు, చనిపోయినటువంటి వారిని కనుక నమ్మి బాప్తిసం పొందుకోవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అని పౌలే ప్రశ్న వేస్తూ ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో ఉండనేలా. ఈరోజు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి జీవన విధానము యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ద్వారా ద లైఫ్ హ్యాస్ బీన్ చేంజ్. మన జీవితం యొక్క ఆలోచనలు మారిపోయాయి, మన తలంపులు మారిపోయాయి, మన క్రియలు మారిపోయాయి. ఎలా మారిపోయాయి? ఇక్కడ అపోస్తలుడు పౌలు తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. చూడండి, సహోదరులారా, మన 1 కొరింథీ 15వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడినడలా నాకు లాభమేమి? మృతులు లేపబడినడలా రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదాం అని అనుకుంటాం. ఈ లోకంలో ఏంటంటే ఇక రేపైన లైఫ్ ఎండ్ అంటే ఏమంటారండి? ఒక నేరస్తుడి దగ్గరికి వెళ్ళి ఇక నీకు రేపు ఉరిశిక్ష ఖరారు చేయబడిందంటే నీకేం కావాలంటే నాకు బిర్యానీ కావాలి, నాకు మంచి చికెన్ కావాలి అని. ఎందుకంటే ఇంక రేపు చనిపోతున్నాడు కదా, ఇంక రేపటి నేను తినను. ఈ లోకంలో మనకి ఇంక రేపే మనకు లాస్ట్ అనుకునే జీవితాలు ఏముంటాయి, ఎలా ఉంటాయి అంటే ఇక రేపైన లైఫ్ ఎండ్ అయిపోతుంది అంటే ఒకవేళ హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్తారు, అమ్మా ఇక నీకు లాస్ట్ డేస్ వచ్చాయంటే అర్జెంటుగా అందరినీ పిలిపించు, నా కొడుకుల్ని మనవరాలని చూడాలి, నా స్నేహితులను చూడాలి, అందరినీ తీసుకొని రా అంటే మన కోరికలు ఎలా ఉంటాయి అంటే బికాస్ టుమారో రేపే మన జీవితం అంతం కాబట్టి ఇక అన్నీ ఇవాళే కంప్లీట్ చేద్దామని ఆలోచనలు ఉంటాయి. నో నో నో, అలాంటి జీవితం కాదు. భయము కలిగి జీవించేటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? చూడండి, కొంచెం ముందు చూడండి. రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము. తర్వాత ఏమని రాయబడిందని మీ బైబిల్లో? మోసపోకుడి, మోసపోవద్దు. ఈ లోకంలో మనం జీవించే జీవితము అంతం వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తేనే, రేపు ఇంకా మన జీవితం అంతమైపోతుందని చెప్పి మనం ఈ దినాల్లో మనం పాపాలు చేసి అయోగ్యంగా ఉంటామేమో, దేవునికి యోగ్యత లేకుండా మనం జీవిస్తామేమో. దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. అంతేకాదు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇక నీ జీవితం రేపు ఎండ్ అయిపోతుందిరా అంటే ఏం చేస్తున్నారు? పాపంలో జీవిస్తున్నారు, పాపము చేతన జీవిస్తున్నారు. పాపం వాళ్ళని ప్రభావితం చేస్తుంది. పాపం వల్ల ఎందుకంటే ఇక నా లైఫ్ ఇక్కడికి అయిపోతుందిలే, ఏంటండి ఇక నా లైఫ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక నాకు ఈ లైఫ్తో సంబంధం లేదు, ఇక నేను ఏమైనా చేస్తాను. ఎక్కడికండి? అమెరికా వెళ్తాను, యూరోప్ వెళ్ళిపోతాను, అన్ని దేశాలు చూడాలి, ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, ఇంకా ఒకటే జిందగీ సార్ కదండి, ఇంకా రేపేం రాదిగా కాబట్టి ఇవాళనే మనం ఏం చేద్దాం? తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. మోసపోకుడి అని దేవుని వాక్యం, నేను చెప్పట్లేదు మాట, బైబిల్ ఈ వాక్యాన్ని సెలవిస్తుంది. మోసపోకుడి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడని చెరిపేస్తుంది. ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు? ఇంక నీకు వారం రోజులే టైం ఉంది ఈ లోకంలో అంటే ఏమంటారు? ఇంకా జీవితంలో ఏమేమి చేయలేదో అన్నీ టకటక చేసేయి. ఒక లిస్ట్ రాసుకొని ఏమేమి చూడాలి? ఈఫిల్ టవర్ చూడాలి కదండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలి, పలానా గోవా వెళ్ళాలి, లేకపోతే హాంకాంగ్ వెళ్ళాలి, పలానా ఇండోనేషియా నేను చూడాలి, రాసుకుంటారు కదా. మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తారు. ఇంకా రేపు నా లైఫ్ ఎండ్ అయిపోతుందంటే దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడం చెరుపుతుంది. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ లేఖనానుసారంగా, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి ఏంటంట?
లేదు కొందరికి. అలా లేదు కాబట్టి ఈరోజు అలాంటి స్థితిలో వారు ఉన్నారు. మీకు సిగ్గు కలుగుటకై ఇలా చెప్పుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనకు సిగ్గు పొందుకోవాలని, సిగ్గు కలగాలని ఈ మాటలు చాలా తేటగా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 4వ అంశంలో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రిజరెక్షన్ హ్యాస్ టు చేంజ్ ద వే వీఆర్ లివింగ్. మన జీవితం యొక్క ఆలోచనలు మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనము మార్చేసుకోవాలి. భయము కలిగి జీవించాలి. ఈ లోకంలో నేను చివరి గడియలో నేను జీవిస్తాను అంటే అక్కడి నా జీవితం ప్రారంభమవుతుంది నిత్యత్వంలో అని జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవునితో ఉండగలనా, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే రేపు నేను యేసయ్యతో ఉండగలనా ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ నేను నా జీవితం ఇక్కడ ముగించబోతుందని నేను పాపాలతో చనిపోయాను అనుకోండి, నేను క్రీస్తుతో లేపబడను. ఎందుకంటే ఆయన వారు మాత్రమే లేపబడతారు, ఆయన వారు మాత్రమే లేపబడతారు, అంతే. దట్ ఈజ్ అల్టిమేట్ స్టేట్మెంట్. మేము యేసు ప్రభు నమ్ముకుంటున్నామండి, ఆయన ఫోటో ఉంది, ఏంటండి మా కారులో కూడా హ్యాంగ్ అవుతుందండి ఒక సిలువ, మెడలో దండ ఉందండి. నో, హృదయంలో యేసు యొక్క సిలువ కార్యం జరగకపోతే, ఆయన రక్షణ కార్యం జరగకపోతే, ఆయన బల్లో చేసేటువంటి అనుభవం మనకు లేకపోతే ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేపబడిన సంగతి మనకు వ్యర్థమైపోతుంది. ఆయన సిలువ కార్యం వ్యర్థమైపోతుంది, మన విశ్వాసం వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం కూడా లేపబడము. లెట్స్ రీడ్ ద 5th one. 35వ వచనం మనం చదువుకుందాం. అయితే మృతులేలాగూ లేతురు. ఎలా లేస్తారు మృతులు? ఎలా చనిపోయినటువంటి వారు లేస్తారు? ఈ ప్రశ్నకి మంచి సమాధానం ఇక్కడ మనము వాక్యానుసారంగా నేర్చుకుందాం. ఎలా లేస్తారు చూద్దాం. మృతులు ఎలా లేస్తారు చూడండి. వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఎలా వస్తారండి? చనిపోయిన తర్వాత ఈ శరీరం ఇలానే ఉంటుందా? ఇలానే మన చేతులు కాళ్ళు ఉన్నాయి, ఇలానే మనం ఉంటామా అంటే ఇక్కడ మంచి ఆన్సర్ ఉంది బైబిల్లో, చూద్దాం. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఏంటండి? నీవు విత్తిన దాన్ని చూడగా, ఒక గోధుమ గింజను మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఈ 49వ వచనం వరకు కూడా దీన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఒక గోధుమ గింజ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్, ఎన్ని రకాల గింజలు, చాలా రకాల గింజలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క గింజకు ఒక షేప్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది కదా. కాబట్టి ఒక గింజ మనిషి యొక్క రూపాన్ని మనం మనకు అనుకున్నట్లయితే ఆ గింజ పచ్చిగా ఉంటుంది, మొలకొస్తుందా? రాదు. ఆ గింజ ఎండిపోయి చచ్చిపోయిన తర్వాత దాన్ని భూమిలో పాతి పెట్టినప్పుడే అందులో నుంచి చిగురు బయటికి వస్తుంది. ఒక గింజ, గోధుమ గింజ చచ్చిపోయిన తర్వాతనే కదా అది భూమిలో పాతి పెట్టిన తర్వాత అందులోంచి ఎలా చిగురు బయటకు వస్తుందో, అనగా ప్రతి మనిషి చనిపోయి భూమిలో పాతి పెట్టబడిన తర్వాత వాడు మరలా చిగురించబడతాడు, అనగా మరలా పునరుద్ధాన అనుభవాన్ని పొందుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 44వ వచనం చూద్దాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతాము. ఎలా లేపబడతామండి? ప్రకృతి సంబంధమైన మన శరీరము, రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని దేవుని వాక్యం సెలవించిన రీతిగా మన శరీరము ప్రకృతి సంబంధమైనది. ఎందుకంటే మన శరీరంలో అన్ని సెన్సెస్ మనకు తెలుసు. నొప్పి, బాధ, నేడుపు, కన్నీరు, ఇవన్నీ చెమట, మరి రక్తము, ఇవన్నీ మన ప్రకృతి సంబంధమైన శరీరము. పాతి పెట్టబడితేనే కానీ ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతాము. ఈ ఆత్మ సంబంధమైన శరీరం ఎలా ఉంటుంది చూడండి. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మగా ఆయను. ఏంటండి? ఈరోజు మనము తల్లి గర్భంలో మనము బిడ్డగా రూపించబడుతున్నాము అంటే తల్లి యొక్క ప్రాణముగా ఉంది కాబట్టి గర్భంలో ఒక శిశువు ప్రాణము, జీవించేటువంటి ప్రాణముగా బయటికి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి వారు జీవించే ప్రాణిగా, ఎల్లప్పుడూ జీవించేటువంటి ప్రాణముగా వారు ఉంటారన్న సంగతిని, అదే ఆత్మీయ స్థితిలోనికి వారు మార్చబడతారు. అదే పునరుద్ధానంలో గొప్ప అనుభవం. మరలా ఈ వాక్య భాగం చదువుతూ చూడండి. ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. జీవించు ఏంటంటే తన దేవుడు తన నాసికారంధ్రంలో ఊదినప్పుడు ఏమాడు? నరుడు జీవాత్మ, జీవించేటువంటి ప్రాణిగా అయ్యాడు. అక్కడి నుంచి మనం అందరము జీవించేటువంటి ప్రాణములుగా బయటకు వచ్చాము. కానీ ఇక్కడ ఏమైంది? కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మగా, అనగా మరణించిన దగ్గర నుంచి
మరలా జీవము తీసుకొచ్చేటువంటి వాడుగా అయ్యాడు. జీవము చేసేటువంటి ఆత్మగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన శరీరంలో లేం, మనం ప్రకృతి సంబంధమైన శరీరంలో మనం ఉన్నాము. అనగా ఫస్ట్ మనకి ఇవ్వబడింది ఏంటిది? ద ఫిజికల్ బాడీ దేవుడు మనకి ఇచ్చాడు. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు గివ్ అ స్పిరిచువల్ బాడీ. మనం ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా దేవుడు మనకి ఇచ్చాడు. మనము రెండవదిగా ఆత్మ సంబంధమైన శరీరంలోకి మనం లేపబడతాము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము తర్వాత భూస్థాపన పునరుద్ధానంలో ఆయన లేపబడకపోతే వీ కెనాట్ బికమ్ దిస్ బాడీ. ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి శరీరంగానే ఉండిపోతాము. మన్నే కనుక నువ్వు మట్టిలోనికి చేరిపోతావు, కానీ ఆ తర్వాత జీవితము ఉండదు. కానీ యేసు ప్రభువారు తిరిగి లేచాడు కాబట్టి, లేపబడ్డాడు కాబట్టి మనం కూడానే ఆత్మ సంబంధమైనదిగా లేపబడతాము. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఎక్కడండి? మొదటి మనుష్యుడు అనేటువంటి ఆదాం ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి పుట్టాడు. ఆ తర్వాత మట్టిలో మరలా చేర్చబడతాడు. కానీ యేసు ప్రభు మట్టిలో నుంచి పుట్టలేదు. హీ కేమ్ ఫ్రమ్ ద హెవెన్. ఆయన పరలోక సంబంధమైన వాడుగా వచ్చాడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభుని విశ్వసించగలిగితే ప్రకృతి సంబంధమైన శరీరము విడిచిపెట్టబడి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరంలోనికి మార్చబడతాము. దిస్ ఈజ్ కాల్డ్ ది పవర్ ఆఫ్ రిజరక్షన్. ఇది పునరుద్ధానం యొక్క బలం. ఇది పునరుద్ధాన బలములో మనం అందరము నేర్చుకునేది, అనుభవించేది ప్రియమైన బిడ్డలారా. అందుకే మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. యేసు ప్రభుని కనుక విశ్వసించకపోతే మనం మట్టి మనుషులమే, మట్టి ఆలోచనలు ఉంటాయి మనకి. కానీ పరలోక సంబంధమైనటువంటి యేసు ప్రభుని కనుక విశ్వసించగలిగితే పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. పరలోక సంబంధమైనటువంటి దిశ నిర్దేశం వైపు మనం వెళ్తాము. పరలోక సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు మన జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే 50వ వచనం చూద్దాం. సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, 6వ వచనం చూద్దాం. 6వ అంశము. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్? ద గాస్పల్ ఈజ్ రూటెడ్ ఇన్ ద రిజరక్షన్. ఏంటండి? మొదటి అంశము స్వార్థలో పునరుద్ధానము ఇమిడ్చబడి ఉంది. రెండవ అంశం ఏంటండి? ఒకవేళ యేసుక్రీస్తు కనుక లేపబడకపోతే మనం ఇంకా పాపములోనే నిలిచినటువంటి వారంగా ఉన్నాము. మూడో అంశం మనం ఏం తెలుసుకున్నాము? యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. నాలుగో అంశం మనం ఏం తెలుసుకున్నాము? ఈరోజు మనం జీవించేటువంటి విధానము పునరుద్ధానం తర్వాత మన జీవన విధానంలో ఆలోచనలు మారిపోవాలి, జీవించే విధానం మారిపోవాలి. రేపే మన జీవితం అంతమైపోతుంది. జీవించేటువంటి పాపంలో జీవించకుండా క్రీస్తులో భయము కలిగి మనం జీవించాలన్న సంగతి మనము తెలుసుకున్నాం. 5వ విషయం ఏం తెలుసుకున్నాం మనము? ఎప్పుడైతే గోధుమ గింజ పాతి పెట్టబడుతుందో మనము మహిమగా ఎత్తబడినటువంటి ఆ యొక్క ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనదిగా ఎత్తబడుతుంది. దిస్ ద ఫిఫ్త్ థింగ్. అవర్ రిజరక్షన్ బాడీస్ విల్ బి గ్లోరియస్, ఇన్కరప్టబుల్, గ్లోరియస్, పవర్ఫుల్, స్పిరిచువల్. ఎలా ఎత్తబడతామండి? 42వ వచనం చూస్తే, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతారు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడతాము. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడతాము. ఇన్కరప్టబుల్, గ్లోరియస్, పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్. ఎంత అద్భుతమైంది కదండి! మృతుల యొక్క పునరుద్ధానం ఆ రీతిగా ఉండబోతుంది. ఎవరైతే క్రీస్తులో నిద్రిస్తారో ఆయన వారికి ఈ యొక్క అనుభవం ఉంటుంది. ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ బిలీవ్ క్రైస్ట్. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అక్షయత, వారికి మాత్రమే ఈ బలము, వారికి మాత్రమే ఈ మహిమ. ఎల్లప్పుడూ జీవించేటువంటి ఈ కృపలోనికి మనము దాటింపబడతాం. ప్రియదేవుని బిడ్డలారా, లెట్స్ రీడ్ ద 6th one. 6వ విషయం మనం చూద్దాము. ద ఫైనల్ విక్టరీ ఓవర్ డెత్. ఏంటి చూద్దాం. 50వ వచనము. సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. చనిపోయినటువంటి వారు, క్రీస్తులో నిద్రించిన వారు క్రీస్తుతో లేపబడతారు. వాళ్ళు ఫస్ట్ లేస్తారు. ఎవరైతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, మన తల్లిదండ్రులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైతే క్రీస్తులో నిద్రించారో, అండర్లైన్ దిస్ వర్డ్, ఎవరైతే క్రీస్తులో నిద్రించారో వారు మొదట లేస్తారు.
మనము సజీవులుగా ఉన్నటువంటి మనం ఒకవేళ మనం రాకడ ఇప్పుడు వచ్చింది అనుకోండి, సజీవులుగా మనం ఏం చేస్తాము? కడబూరం మ్రోగినప్పుడు మనం కూడా మార్పు చెంది మహిమగా మార్చబడతాము. ఎప్పుడు మార్పు చెందుతామని బైబిల్లో రాయబడిందంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో రాయబడింది మాట. చూడండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, ద లాస్ట్ ట్రంపెట్, ఇది చివరి బూర, కడ బూర. ఓకే, ఏమని రాయబడింది చూడండి. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఏమవుతుంది? ఏ మర్మం అయితే ఇప్పుడు అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడో, ఏ సువార్త గురించి అయితే కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నాడో, ఈ సువార్త 7వ బూర ఊదినప్పుడు ఏమవుతుందంటే సువార్తకు అంతమైపోతుంది. అంటే దీని తర్వాత ఇంకా సువార్త ఉండదు. 7వ దూత బూర ఊదిన తర్వాత ఇంకా సువార్తకు తావు లేదు, ఇక రక్షణకు నో ఓపెన్ డోర్. ఇక నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానండి తర్వాత అంటే కుదరదు. ఎప్పుడు మనం నమ్ముకోవాలంట? 7వ దూత బూర ఊదే లోపే, సువార్త ఇంకా మనకు అందుబాటులో ఉన్నప్పుడే, సువార్త మనం వినిపించబడినప్పుడే, యేసుక్రీస్తు యొక్క సువార్త మనకు ద్వారం తెరిచినప్పుడే, మన జీవితాల్ని ఆయన మళ్లించుకున్నప్పుడే, అంతటా పరలోకము నుండి ఒక గొప్ప స్వరము వచ్చి, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొని ఆ దూత యొద్దకు ఆ చిన్న పుస్తకము నాకిమని అడగగా, అక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం చూస్తే, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యము అని దాన్ని విప్పారు. అక్కడ ద లాస్ట్ ట్రంపెట్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ప్రవచనాలు ఎండైపోతాయి, సువార్త ఎండైపోతుంది. సువార్తకి ఆ తర్వాత తావులేదు. అనగా ఇంకా సంఘం అనేది మనం ఇక్కడ కూర్చొని మరలా ఆయన బల్లో చేయవలసిన అవసరం లేదు. ఆయన రాకడ వచ్చిన తర్వాత చివరి కడబూరం మ్రోగినప్పుడు ఏమని రాశాడు పౌలు? చూడండి, 15వ అధ్యాయము. కడబూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మార్పు పొందుతాము. ఇది క్రైస్తవ విశ్వాసుల వినూత్న అనుభవం. పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. మనము ఈ యొక్క పునరుద్ధాన అనుభవంలోకి వెళ్ళాలి అంటే ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. లేపబడకపోతే ప్రకృతి సంబంధులుగా మిగిలిపోతాం, లేపబడకపోతే పాపంలోనే ఉంటాం, లేపబడకపోతే సువార్త వ్యర్థమైపోతుంది, లేపబడకపోతే ఆ సాక్ష్యం వ్యర్థమైపోతుంది, లేపబడకపోతే క్రీస్తు కూడా, లేపబడకపోతే ఏమైపోతామండి? ఇంకా మనము మట్టిలోనే ఈ యొక్క మనం ఏం చేస్తామండి? అక్షయతకు తావు లేకుండా మనం జీవిస్తాం, బలము లేకుండా జీవిస్తాం. ఇవన్నీ నెగిటివ్గా ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు కనుక లేపబడ్డాడని మనం నమ్మకపోతే వీఆర్ స్టిల్ యూజ్లెస్. మీరు సిగ్గు కలగాలని నేను చెప్తున్నాను, పౌలు చక్కగా రాస్తున్నాడు ఆ మాటను. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు ఏంటండి? ఇప్పుడు మనము ఆ మహిమగా ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభుతో ఒకనాడు తిరిగి లేస్తాను, ఆయనతో లేపబడతాను అని కనుక విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఏమవుతుంది తెలుసా? చూడండి, విజయమందు మరణము మృంగివేయబడుతుంది. సో ద డెత్ ఈజ్ కాంకర్డ్, డెత్ ఈజ్ స్వాలోడ్. మరణము మృంగివేయబడిపోయింది. ఇక మరణం మన మీద ప్రభావితం చేయదు. అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ జీవించేటువంటి ఆ అక్షయతలోనికి మనం వెళ్తాము. యేసుక్రీస్తు వారు లేపబడ్డాడు అంటే కారణం ఏంటండి అంటే మరణంపై విజయాన్ని ఇచ్చాడు. ద ఫైనల్ విక్టరీ ఓవర్ డెత్. మరణం పైన విజయాన్ని సాధించేటువంటి ఆ అనుభవమే ఈరోజు ఈ పునరుద్ధాన దినము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కేవలం హ్యాపీ ఈస్టర్ అని మాత్రమే కాదు, కానీ లెట్ ద ఈస్టర్ బీ ఇన్సైడ్. ఆ రిజరెక్షన్ పవర్ మనలో ఉండాలి, పునరుద్ధాన అనుభవం మన జీవితంలో ఉండాలి, పునరుద్ధాన బలంలో జీవించాలి. పునరుద్ధాన అనుభవాలే మన జీవితంలో ఒకనాడు క్రీస్తుతో కూడా నిత్యత్వంలో ఉండేటువంటిది, అనగా మరణంపై విజయాన్ని సాధించేటువంటి అనుభవంలోకి తీసుకుని వెళ్తుంది. ఎన్ని అనుభవాలు ఆయన యొక్క పునరుద్ధానంలో ఉన్నాయి కదండి ప్రియమైన బిడ్డలారా. మనం చూద్దాం. చివరిగా లెట్స్ రీడ్ ద 5th 8th వర్స్.
58వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనాన్ని చివరిగా చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడి. స్టాండ్ ఫర్మ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. 7వ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసు క్రీస్తు యొక్క విషయాల గురించి ప్రభువునందు ఏమవుట వ్యర్థం కాకుండా జీవించాలి. ఈరోజు ఇంత ప్రయాసం మనం పడుతున్నాం. ప్రొద్దున లేసాము, టైంకి రెడీ అయ్యి చర్చ్కి వచ్చాము, వాక్యాన్ని వింటున్నాము, యేసు ప్రభువుని విశ్వసించాము, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, వాటిని దాటుకొని అడుగు ముందుకు వేస్తున్నాము అంటే ఎలా ఉండాలంట? చివరి వరకు దీన్ని గట్టిగా పట్టుకునే విశ్వాసం కావాలి. కదలని వారుగా ఉండాలి. కదిలించబడకూడదు మన విశ్వాసం. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసరికి మరలా మనము మళ్ళించబడకూడదు. ఏదో ఎక్కడ మహిమలు జరుగుతాయి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనము ప్రతి దినము క్రీస్తుతో కట్టబడాలి, క్రీస్తులో కట్టబడాలి. మన జీవితంలో ఈ లోకంలో కలిగేటువంటి తాత్కాలికటువంటి జరుగుతూనే ఉంటాయి. జీవముకి ఎంత ప్రాధాన్యత ఉందో మరణం కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఈ లోకంలో. మన యొక్క ఆస్తిపాస్తులు ఒకవేళ ఉండకపోవచ్చు, వస్త్రహీనత ఉండొచ్చు, లేకపోతే మన ఇల్లు నాశనం అయిపోవచ్చు, మన కుటుంబము ఒకవేళ పటాపంచలైపోవచ్చు. కానీ విశ్వాసం వ్యర్థము కాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసంలో వెనకంజ వేయకూడదు. ఎందుకంటే ఈ ఘనహీనమైనది ఘనముగా మార్చేటువంటి రోజు కోసం ప్రయాసపడాలి. ఈ బలహీనమైనది బలముగా మార్చేటువంటి ఒక రోజు కోసం ప్రయాసపడాలి. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కావాలి, ఆసక్తి ఉండాలి. అప్పుడే మనం దేవునిలో నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటాము. కాబట్టి 7 విషయాలను జ్ఞాపకం చేసుకొని లెట్స్ రిమెంబర్ దీస్ 7 థింగ్స్. ఈ 7 విషయాల్లో మన జీవితంలో కార్యాభివృద్ధి కలిగినట్లు దేవుడు తన కృపను మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వేలాసుత చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా,